అందరికీ నమస్తే. ఇక జమిలీ ఎన్నికలు దేశవ్యాప్తంగా కూడా ఒకేసారి ఎన్నికలు రావాలి, ఎన్నికలు జరగాలి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి కాన్సెప్ట్ తోటి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ 2014లో వాళ్ళు కేంద్రంలోకి అధికారంలోకి రావగానే ఇక జమిలీ ఎన్నికలు అనేటటువంటి ప్రస్తావన తీసుకొచ్చిర్రు. ఆ తర్వాత రెండోసారి కూడా మోదీ నేతృత్వంలో 2019లో ప్రధానమంత్రి మరి రెండోసారి అయిన తర్వాత కూడా మోదీ ఇక ఆల్మోస్ట్ ఆల్ జమిలీ ఎన్నికలకి అంతా సిద్ధమైపోయింది, ఓకే అయిపోయింది అన్న విధంగా చేస్తే మళ్ళీ మొన్న జరిగినటువంటి మరి 2024 రీసెంట్ గా జరిగినటువంటి ఎన్నికల్లో కూడా సరే ఇదంతా కొంత అయ్యేటట్టు లేదని చెప్పి జరిపించింది. కానీ ఇప్పుడు రాబోయేటటువంటి శీతాకాల సమావేశంలో అంటే గత 2-3 నెలల్లోనే వచ్చేటటువంటి ఒక 2-3 నెలల్లోనే ఇక మాజీ రాష్ట్రపతి నేతృత్వంలో కమిటీ చేసినాం, నిర్ధారణ చేసినాం, ఇక జమిలీ ఎన్నికలు ఖాయమని చెప్తా ఉంది. మరి అసలు ఏంటిది జమిలీ ఎన్నికలు అంటే ఏంటిది? మరి ఇది ఒక ఇంప్లిమెంటేషన్ చేస్తే రాష్ట్రాలకి నష్టం కలుగుతుందా, లాభాలు కలుగుతాయా? లేదా ఒకవేళ మరి చనిపోతే అకస్మాత్తుగా ఏదైనా అసెంబ్లీ అభ్యర్థి ఎమ్మెల్యే చనిపోతే మరి అక్కడ ఎన్నికలు ఎట్లా నిర్వహిస్తారు? లేదా ఏదైనా ప్రభుత్వం కూలిపోతే మరి అక్కడ ఎట్లా ఎన్నికలు నిర్వహిస్తారు అనేటటువంటి మరి అంశాల మీద అయితే క్లుప్తంగా మనకు వివరించడానికి సీనియర్ రిపోర్టర్ వెంకటేష్ గారు అయితే మనకి అందుబాటులో ఉన్నారు. మరి అసలు ఏంటిది ఈ విషయం అంతా ఏంటిది? ఎందుకంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా ఇదే చర్చ జరుగుతూ ఉన్నది. అసలు జమిలీ ఎన్నికలకి వెళ్తే ఎలా ఉంటుంది, వెళ్ళకపోతే ఏంటిది, ఎవరికి నష్టం, ఎవరికి లాభాలు అనేటటువంటి అంశాన్ని అయితే మరి సీనియర్ రిపోర్టర్ అడిగి తెలుసుకుని. నమస్తే అండి. నమస్తే అండి. వెంకటేశ్వర గారు చెప్పండి, మరి ఇదంతా కూడా మరి జమిలీ ఎన్నికలు అని చెప్పి బీజేపీ ప్రభుత్వం ప్రధానంగా ఇప్పుడు నరేంద్ర మోదీ గారు తర్వాత అమిత్ షా గారు అదే మాట్లాడుతూ ఉన్నారు. అసలు దాని మీద ఏంటి అసలు ఇదంతా? జమిలీ ఎలక్షన్స్ అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఈ 3 కలిపి ఎట్ ఏ టైంలో ఒక 3 నెలలు 6 నెలల వ్యవధిలోనే మొత్తం నిర్వహించేసి తర్వాత 4.5 సంవత్సరాల పాటు ఎలాంటి ఎలక్షన్ లేకుండా చేయడానికి జమిలీ ఎలక్షన్స్ అనేది ప్రాసెస్ చేస్తున్నారు. ఓకే. అయితే మనకి 1950లో మనకు స్వాతంత్రం, 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950లో ఎలక్షన్స్ అన్ని కూడా ఒకటేసారి జమిలీ ఎలక్షన్స్ జరిగినాయి. 1950లో జమిలీలే జరిగాయి. ఎందుకంటే రాష్ట్రాలకి, కేంద్రపాలిత ప్రాంతాలకి ప్లస్ పార్లమెంట్కి ఒకటేసారి ఎన్నికలు జరిగాయి. కానీ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి విశేష అధికారాలు, వాళ్ళకున్నటువంటి అక్కడున్న స్థానిక పరిస్థితుల కారణంగా కొన్ని డిజాల్వ్ అయిపోవడం, కొంతమంది చనిపోవడాలు, ఇట్లాంటి కారణాలతోటి ఆ ఎలక్షన్స్ అనేది ఎవ్రీ 6 monthsకి ఒకసారి కంటిన్యూ కావడం జరుగుతూ ఉంది. అయితే ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎప్పుడైతే 2014లో ప్రధానమంత్రిగా ఎన్నిక కాగానే జమిలీ ఎన్నికలు అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఇది ఎంతవరకు పాసిబిలిటీ అవుతుంది అనేది $1 మిలియన్ ప్రశ్న. అది ఎందుకంటే అది అంత ఈజీ అయిన పని కాదు. ఎందుకంటే దాంట్లో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. 29 రాష్ట్రాలు ఉన్నాయి, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. వీటన్నిటిని ఒక తాటి మీద తీసుకురావడం అనేది అంత ఈజీ అయిన టాస్క్ అయితే కాదు. ఎందుకంటే ఒక రాష్ట్రానికి పూర్తి మెజార్టీ రావచ్చు, రాకపోవచ్చు. లేదు 2018 ఎలక్షన్లో మన తెలంగాణ ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఏం చేశారు, 6 నెలలు టైం ఉండగానే ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసేసి ముందుకు తీసుకెళ్లిపోయారు. మరి అలాంటి టైంలో ఎలా చేస్తారు? పక్కనున్న కర్ణాటకను తీసుకుంటే ఎవరికి పూర్తి స్థాయి మెజారిటీ ఇప్పటి వరకు రాలేదు. 2-3 పార్టీలు కలిసి కొట్లాడుకుంటే 2 పార్టీలు కలిస్తే ఒక పార్టీది అవుతుంది, మళ్ళీ ఈ పార్టీ ఆ పార్టీలో కలుస్తుంది, ఆ పార్టీ ఈ పార్టీలో కలుస్తుంది. అలాంటప్పుడు ప్రభుత్వాలు కూలిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాన్ని ఎలా చేస్తారు? వీటన్నిటికీ సొల్యూషన్ లేకుండా ఎలక్షన్స్కి వెళ్తే ఈ 5 సంవత్సరాల పాటు కంటిన్యూస్ ఎలక్షన్స్ జరుగుతూనే ఉంటాయి. అది ఎట్టి పరిస్థితిలో పాసిబిలిటీ అనేది చాలా తక్కువ పాసిబిలిటీస్ ఉన్నటువంటి అవకాశాలు ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే రీసెంట్ గా లాస్య నందిత గారు మరణించారు. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుంచి ఆమె చనిపోయిన తర్వాత మరి ఖచ్చితంగా 6 నెలల ఎలక్షన్ అయితే పెట్టాలి. ఒకవేళ వీళ్ళు జమిలీ ఎన్నికలు పెట్టిన తర్వాత సరే అన్ఫార్చునేట్లీ గా అకస్మాత్తుగా మరణించినట్లయితే మరి ఎట్లా తీసుకుంటారు? ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇప్పుడు లాస్య నందిత గారు అన్ఫార్చునేట్లీ జరగకూడదు, జరిగింది. ఒక రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయి ఉన్నారు. తర్వాత 6 months లోపు ఖచ్చితంగా ప్రజాస్వామ్య పాలనలో ఒక 6 నెలల లోపు ఎలక్షన్స్ పెట్టారు. మరి రేపొద్దున జమిలీ ఎలక్షన్స్ జరిగి మొత్తం ఎంటైర్ కంట్రీలో అన్ని ఎలక్షన్స్ అయిపోయినాయి. ఏ ఎంపీనో, ఎమ్మెల్యేనో లేకపోతే ఇంకెవరో చనిపోయారు. అలాంటి టైంలో ఏం చేస్తారు? ఎలాంటి పాసిబిలిటీస్ ఉండవు. మరి దానికి ఎలాంటి చట్ట సవరణలు చేయాలో కూడా
ముందు చెప్పట్లేదు. జెమినీ ఎలక్షన్స్ పెట్టేద్దాం, జమిలీ ఎలక్షన్స్ పెట్టేద్దాం అని అంటున్నారు. ఇదేంటంటే పూర్తిగా ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ కలిసి ఆడుతున్నటువంటి నాటకం. అంటే వాళ్ళకి కలిసి వచ్చే అంశం ఏంది అసలు? దానికి ఏంటంటే ఇప్పుడు మోడీకి ఉన్నటువంటి చరిష్మాని యూజ్ చేసుకుందాం. ఓకే. రెండవది, రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే బలంగా ఉన్నాయో ఆ ప్రాంతీయ పార్టీల యొక్క బలాన్ని దెబ్బగొట్టాలా. ఓకే. రాష్ట్రాల్లో కూడా బీజేపీని ఎక్కువ ముందుకు తీసుకెళ్లడానికి ఇవన్నీ అవకాశాలు కల్పించుకోవడానికి చేస్తున్న కథ. అయితే దీంట్లో ప్రాంతీయ పార్టీలలో చాలా బలంగా ఉన్నాయి. ఇప్పుడు టీడీపీ ఉంది, ఇటు టిఆర్ఎస్ ఉంది, అటు పోతే డిఎంకే పార్టీ ఉంది, కేరళకు వెళ్తే లెఫ్ట్ పార్టీస్ ఉన్నాయి, పశ్చిమ బెంగాల్ తీసుకుంటే మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ఉంది. ఇవన్నీ కూడా చాలా బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు. ఈ ప్రాంతీయ పార్టీలు ఏదైతే మనకి రేపొద్దున వీళ్ళు ఒకటేసారి జమిలీ ఎలక్షన్స్ కనుక చేస్తే వాళ్ళని ఈజీగా ఎదుర్కోవచ్చు. మోడీ అనే చరిష్మాని యూజ్ చేసుకొని మొత్తం ఎంటైర్ కంట్రీలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో కూడా బీజేపీ పాగా వేయడానికి చేస్తున్నటువంటి ఇది. అయితే ఒక మాజీ రాష్ట్రపతిని ఈ జమిలీ ఎలక్షన్స్కి సాధ్యాసాధ్యాలు నిర్ణయించండి అని చెప్పేసి ఒక కమిటీ వేసి ఆ కమిటీకి చైర్మన్ ని రామ్నాథ్ కోవింద్ గారిని పెట్టడం జరిగింది. అది ఒక రాష్ట్రపతిగా చేసిన వ్యక్తిని తీసుకొచ్చి ఇలాంటి చిన్న చిన్న వాటికి పెడితే అది ఎంతవరకు సాధ్యం అవుతుంది? ఒక రాష్ట్రపతి అంటేనే దేశానికి ప్రథమ పౌరుడు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఒక కమిటీకి చైర్మన్ చేసి సాధ్యాసాధ్యాలు అనేది చేయడం జరిగింది. మరి ఇప్పుడు కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మరి వీళ్ళంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. వాళ్ళు వ్యతిరేకిస్తే మరి ఇది అవుతుందా? వాళ్ళు ఏకపక్ష నిర్ణయం తీసుకోవచ్చా బీజేపీ? అయితే ఇక్కడ ఎలా ఉందంటే కిరణ్, ఒక ఏదైతే ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకురావాలి అని బీజేపీ ఆలోచిస్తుందో, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏదైతే ఆలోచిస్తుందో, ఈ జమిలీ ఎన్నికలకి పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ కావాలంటే 13 రాష్ట్రాలు అంగీకారం తెలపాల్సి ఉంటుంది. ఓకే, 13 రాష్ట్రాలు అంగీకారం తెలపాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ 13 రాష్ట్రాల్లో బీజేపీ సొంతంగా అధికారంలో ఉంది. ఓకే, సొంతంగా రాష్ట్రాలలో బీజేపీ ఉంది. మళ్ళీ 7 రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో కలిసి అధికారంలో ఉంది. ఓకే, కాబట్టి దగ్గర 20 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఓకే, కాబట్టి వాళ్ళకి పెద్ద ప్రాబ్లం కాదు. అయితే పార్లమెంట్ లో మాత్రం వాళ్ళకి ప్రాబ్లం స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పోయిన పార్లమెంట్ సమావేశాలు ఎంత రగడ జరిగిందా అనేది మనం అందరం కూడా చూస్తున్నాం, అవునా కదా? ఎందుకంటే ప్రతి ఒక్క అంశాన్ని కూడా రాహుల్ గాంధీ కానీ మిగతా ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు చాలా పెద్దగా దాన్ని ఆర్గ్యూ చేసి కొన్ని ఇప్పుడు వక్ఫ్ బోర్డు బిల్లు లాంటి వాటిని కూడా వెనక్కి పంపించినటువంటి పరిస్థితి. అలాంటి దగ్గర ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి ఏదైతే బిల్లు ఉందో దీన్ని నెగ్గిస్తారు అంటే అది కాంగ్రెస్ ఖచ్చితంగా అడ్డుకుంటుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అడ్డుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రేపొద్దున ఎన్నికలు జరిగితే ఏ ఎలక్షన్స్ అయినా సరే దాంట్లో సాధ్యాసాధ్యాలు చాలా హెవీగా ఉంటాయి. కొన్ని మంచి ఉంటుంది, కొంత చెడు ఉంటుంది. దాన్ని వేది కూడా చెప్పకుండా ప్రతి అంశాన్ని కూడా రాజకీయం చేస్తానంటే కుదరదు కదా. ఇప్పుడు 146 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి భారతదేశంలో ఎలక్షన్స్ అనేది కామన్ గా జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా అని చెప్పేసి అభివృద్ధి లేకుండా పోవట్లేదు కదా. ప్రతి రాష్ట్రం హ్యాపీగా డెవలప్ చేసుకుంటారు. అసలు దానికి డెవలప్మెంట్ కేను ఎలక్షన్స్ కి అసలు ఎలాంటి సంబంధం లేదు. అలాంటిది ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తా ఉంటే అది ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది? అది ఇది ఈ విధంగా నడుస్తుంది బీజేపీ ఏదైతే చేస్తుందో అది కరెక్ట్ వే కాదు అనేది నా అభిప్రాయం. అయితే ఇప్పుడు 1950లో జమిలీ ఎన్నికలు జరిగినాయి అంటే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత అది రాష్ట్రాలు పరిపాలించేటటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడానికి, వెసులుబాటు తీసుకోవడానికి ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ ఇచ్చారు. రాజ్యాంగం ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి రాష్ట్రానికి కొన్ని హక్కులు కల్పించారు. ఆ హక్కుల ప్రకారమే నడుస్తుంది. అంతేగాని ఇప్పుడు వాళ్ళ హక్కుల్ని కూడా ఇప్పుడు బీజేపీ మళ్ళీ వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అంటే ఆ హక్కుల్ని మేము కాలరాస్తాం, ఎలాంటి సంబంధం లేదు, రాష్ట్రాలకు ఎలాంటి అధికారాలు లేవు, ఓన్లీ కేంద్రం దగ్గర మాత్రమే అధికారాలు ఉండాలనేది. ఇప్పుడు రేపొద్దున ఒక రాష్ట్రానికి, ఇప్పుడు తెలంగాణనే తీసుకుందాం, తెలంగాణకి రేపొద్దున వీళ్ళు అన్నట్టే 2029లో ఎలక్షన్స్ వచ్చినాయి అనుకుందాం. ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత ఆ ప్రభుత్వం కూలిపోయింది. మరి అంటే తర్వాత 4 సంవత్సరాల పాటు అలాగే ఉంచుతారా? రాష్ట్రపతి పాలన పెడతారా? అంటే ప్రజలు ఏం కావాలి అప్పుడు? ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాల పరిస్థితి ఏంటి? మరి వీటన్నిటిని కూడా ఇచ్చేయడానికి ఎంతవరకు సాధ్యమవుతుంది? అవునా కదా? ఒక ప్రభుత్వం కూలిపోయింది అంటే ఇమ్మీడియట్ గా ఒక 6 months లో ఎలక్షన్స్ కావాలి. అలా కాదు నేను 4 సంవత్సరాల పాటు రాష్ట్రపతి పాలన పెడతాను అంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? అసలు ఎందుకు పెట్టాలి జమిలీ ఎన్నికలు? ఎందుకు పెట్టాలంటే మోదీ గారి దగ్గర ఉన్న సమాధానం ఏంటి? ఆయన ఏమంటున్నారు? అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. జమిలీ ఎలక్షన్స్ రాకపోతే ప్రతిసారి ఎలక్షన్స్ వస్తున్నాయి, దాంతో అభివృద్ధి ఇదవుతుంది. ఆయన అభివృద్ధి చేసింది ఎక్కడ? ఆయన అభివృద్ధి ఎక్కడ చేస్తున్నాడు? మాటలు చెప్పడం అభివృద్ధి అంటే
అది కాదు కదా. సో ఏదేమైనా కానీ ఇది ప్రజాస్వామ్యాన్ని ప్రజల ఇష్టాన్ని మాత్రానికి వ్యతిరేకమే, ఖచ్చితంగా వ్యతిరేకమే. ఎందుకంటే ప్రతి దానికి కూడా అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉంటుంది, ప్రజాభిప్రాయాన్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 2024 ఎలక్షన్స్ లో మోడీకి అంత ప్రజాదరణ కనబడలేదు. అవును, ఇక దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక మొత్తానికి లేపుదాం, మొత్తం అంతా తీసేద్దాం, ఒకటేసారి జమిలీ ఎలక్షన్స్ పెట్టేద్దాం, మళ్ళీ ఒకసారి మొత్తం అధికారాన్ని హస్తగతం చేసుకుందాం. ఇక మొన్న జరిగిన ఎలక్షన్ కొద్దిగా భయం అయినట్టుంది, భయమైంది. అది అక్కడ సరిపోని సీట్లు రాలేదు. అదే ప్రధానంగా ఇప్పుడు ఏపీ నుంచి బీహార్ నుంచి మద్దతు తీసుకోవాల్సి వచ్చింది ప్రాంతీయ పార్టీలు. ఇప్పుడు వాళ్ళు అది కూడా లేకుండా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు ఏపీలో చంద్రబాబు నాయుడు తోటి కానీ నితీష్ కుమార్ తోటి బీహార్ వీళ్ళిద్దరి మీద ఆధారపడి ఆ ప్రభుత్వాన్ని నడపాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళ మాట నేను ఎందుకు వినాలా అనే ఆలోచన కూడా ఉండొచ్చు. ఒకటేసారి మొత్తం మాకే అధికారం, మొత్తం సీట్లు మాకే వస్తే అప్పుడు ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు కదా అనేది ఆలోచన కూడా. మరి ఇది రాష్ట్రాలకున్న స్వేచ్ఛను హరించినట్టే, అంతే కదా. 100% రాష్ట్రాల యొక్క అధికారాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్టే ఉంటుంది. మరి ఇది జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయం అయితే మరి మనకి క్లుప్తంగా వివరించడం జరిగింది. రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా ప్రాంతీయ పార్టీలు ఉనికిని తీసేయాలి, కేంద్రంలో ఎవరుంటే వాళ్ళే రాష్ట్రాలన్నింటినీ కూడా మరి పరిపాలించాలి. ఈ జమిలీ ఎన్నికలు మాత్రానికి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగానే నరేంద్ర మోదీ పోతా ఉన్నారు. ఎందుకంటే ప్రజలు తలుచుకుంటే ఏదైనా అవుతుంది. మొన్న సరిపోయిన సీట్లు రాలేదు, అదే కదా, సరిపోయిన సీట్లు రాలే, గతంలో వచ్చినాయి. మరి ఇక ఇట్లనే ఏది పడితే అది నిర్ణయాలు తీసుకుంటాం ఇష్టానుసారంగా అంటే మాత్రానికి అది బీజేపీ పార్టీకి మరి నరేంద్ర మోదీ గారికి అయితే ఇబ్బంది అవుతుంది. మళ్ళొకసారి బరాబర్ ఆలోచించాలి, మళ్ళొకసారి పునరాలోచించుకొని ఇగో జమిలీ ఎన్నికలకు ఎట్లా పోవాలి, రాష్ట్రాలు ఎవరెవరైతే ఎన్ని వందల పార్టీలు అయితే ఉన్నాయో మరి మద్దతు ఎవరిస్తా ఉన్నారు అనేటటువంటి అంశాన్ని కూడా తీసుకొని మరి దీంట్లో ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే 2 సంవత్సరాల లోపు 17 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. అవును, 2 సంవత్సరాల లోపు. అవును, మరి 2 సంవత్సరాలు నవంబర్ లోనే 4 రాష్ట్రాలు ఉన్నాయి. నవంబర్ ఈ 2 సంవత్సరాలు 17 రాష్ట్రాలు. మరి వీళ్ళందరినీ అంటే ఈ ప్రభుత్వాలన్నీ రద్దు చేసేసి 3 సంవత్సరాలు ఆపగలుగుతారా? అది పాసిబిలిటీ ఉంటుందా? పోనీ ఎలక్షన్స్ పెట్టారు, మళ్ళీ 2 సంవత్సరాలు రద్దు చేస్తారా? అంటే ప్రజల తీర్పుని అవహేళన చేసినట్టే కదా. దేశం మొత్తాన్ని నా చేతిలో పెట్టుకోవాలి, నేను ఎట్లా చెప్తే అట్లే నడవాలి అనేటటువంటి ఉద్దేశంతో అయితే మరి జమిలీ ఎన్నికల సిద్ధాంతానికి అయితే ముందుకు పోతా ఉందని చెప్పి అడుగుతాను. అట్లాగనే మన ఛానల్ నుంచి కూడా ఈ జమిలీ ఎన్నికలు అనేటివి మరి కరెక్టా కాదా, మంచిదా చెడా, లేకపోతే ఇది న్యాయమా అన్యాయం అనేటువంటి అంశాన్ని కూడా ఇప్పుడే మనం అయితే క్వశ్చన్ ఒకటి రేజ్ చేస్తూ ఉంటాం మన ఛానల్ నుంచి వెళ్ళి. మరి మీకు ఎవరు ఎస్ అయితే ఎస్, లేకపోతే అవునైతే కాదు, మంచి అయితే మంచి, లేదా చెడైతే చెడు అనేది కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయాల్సిందిగా మరి చూస్తూ మరి ఇది ఈరోజు స్పెషల్ ఫోకస్.